ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. కాలేజ్ ఎన్ఎస్ఎస్ క్యాంపు డెంటల్ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి ఈ కాలేజ్ తరఫున నన్ను పిలిచినందుకు మీ అందరికీ ప్రిన్సిపల్ గారికి, డాక్టర్స్కి, కాలేజీ యాజమాన్యానికి, స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. మీరందరూ స్టూడెంట్సేనమ్మా? ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. ఇక్కడ గుడివాడలో చాలా ల్యాబ్లు ఉన్నారు సార్. మీరు ఈ మంచి ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం ప్రజలకి ఈ ఏరియాలో చాలా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు గుర్తించి వాళ్ళకి ఇక్కడ ఏమన్నా చేయగలిగింది చేసి ఫ్రీగా ఏమన్నా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి పళ్ళు క్లీన్ చేయడం కానీ, బ్లూటూత్ పెట్టడం కానీ, మన ఇది రూట్ కెనాల్ చేయడం, సిమెంట్ పెడతారా, ఏ ఉంటారు కదా, అవన్నీ మీరు మా ప్రజలకి, మా గుడివాడ ప్రజలకి, మన గుడివాడ ప్రజలకి ఫ్రీగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ అవకాశం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ సందర్భంగా ఫ్రీ డెంటల్ క్యాంప్ ధనియాలపేటలో మనం కండక్ట్ చేస్తున్నాం. దీనికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు కృష్ణారావు గారికి చాలా థ్యాంక్స్. అలానే మన కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రామయ్య గారు, అలానే మన డైరెక్టర్ సార్ కళ్యాణ్ గారు, హెచ్ఓడీస్ అండ్ డాక్టర్స్ చైతన్య గారు అండ్ డాక్టర్ మృదుల గారు, అందరూ కూడా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ కావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో మనకి ఫ్రీ డెంటల్ క్యాంప్ పెట్టడంలో మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలకి వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉండాలి అంటే ఏంటంటే ప్రతి డిసీజ్ కూడా మనకి మౌత్ ద్వారానే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం నోటి శుభ్రత ఎలా ఉండాలి, ఎలా మనం క్లీన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా కొన్ని టిప్స్ మనం ఇక్కడ చేస్తారు. అలానే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది వీలైతే ఇక్కడ చేయటం, లేదంటే నెక్స్ట్ లెవెల్కి హాస్పిటల్కి రావటం, ఇలాంటివన్నీ కూడా సజెషన్స్ ఇస్తారు. ఈ సజెషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ధనియాలపేటలో ఉన్న ప్రజలు వాడుకొని దాన్ని మా కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా చేసిన ఈ కార్యక్రమం సక్సెస్గా అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.